హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు దారితీస్తూ వస్తున్నాయి. ఒక పక్క ఇటీవల ఆలయాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, మరోపక్క గోవధకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో హిందువుల భక్తులకు సంబంధించి, హిందువుల మనోభావాలకు సంబంధించే విధంగా ఉన్నాయి. దీని మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా, లేదంటే గోవులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వధిస్తున్నా కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల వైజాగ్లో దాదాపు 1,89,000 గో మాంసానికి సంబంధించిన కిలోలకు సంబంధించిన గోమాంసం కూడా దొరుకుతూ వచ్చింది. దాన్ని అధికారులు సీజ్ చేసినప్పటికీ కూడా ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, దీని పరిస్థితులు ఏంటి అనేటువంటి అంశం మీద కావచ్చు ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు. దాంతోపాటు తిరుమలలో అక్కడ పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులు కొండపైనే మాంసాహారాన్ని స్వీకరిస్తూ తింటున్నటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దానికి సంబంధించి అక్కడ అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అధికారులే ఇలాంటి, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడితే ఎలా అంటూ కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ అంశాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు తురగా శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు నమస్తే. నమస్తే. సో ముందుగా 2-3 అంశాలు సార్. ఈ హిందువులకు సంబంధించిన అంశాలన్నీ కూడా చాలా సెన్సిటైజ్గా ఉంటాయి. ఎవరు కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఆచితూచి మాట్లాడతారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఘటనలు ఒక పక్క, మరోపక్క గోవధకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు తాజాగా తిరుమలలో జరిగినటువంటి ఒక ఘటన కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తారు దీనికి సంబంధించి పరిస్థితులన్నీ? ప్రభుత్వ నిర్లిప్తత అండి. ప్రభుత్వ నిర్లిప్తత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో గత వారం 10 రోజుల నుంచే అనేక సందర్భాల్లో ఈ హిందుత్వానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడాల్సి వస్తాం. ఓకే, ముందుగా సింహాచలం దేవస్థానం భూముల గురించి మాట్లాడుకున్నాం. అసలు గూగుల్కి ఇచ్చేస్తున్నారు ఇవన్నీ తీసుకుపోయి. అది కరెక్ట్ కాదు. కస్టోడియన్ గా ఉండాల్సిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వమే ఆ భూముల్ని, సింహాచలం భూములను తీసుకుపోయి గూగుల్కి, అంటే రైడన్ సంస్థకి ఇస్తోంది. ఏపీఐసి ద్వారా తీసుకెళ్లి ఇస్తోంది. ఇది ఒక అంశం. అది అయిపోయింది అనుకుంటుంటే ఒక జీవోని తీసుకొచ్చింది ప్రభుత్వం. అది ఏంటి అంటే, ఈ దేవాలయాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో, సిటీస్, టౌన్స్ చుట్టుపక్కల ఉండేవి, వాటన్నిటినీ కూడా లాంగ్ లీజ్ కి ఇచ్చేయచ్చు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చింది. మామూలుగా లీజ్ అంటేనే 33 సంవత్సరాలకి తీసుకుంటారు. అలాంటి లాంగ్ లీజ్ అంటే 99 సంవత్సరాలకి బహుశా ఇస్తారనుకుంటారు. 99 సంవత్సరాలకి ఇవ్వడం అంటే అసలు ఇంకా వాటి గురించి మర్చిపోవడమే. ఆల్మోస్ట్ ఇంకా అవన్నీ కూడా మర్చిపోవడమే. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ చేసేస్తారు, ఆ స్థలాల్లో కన్స్ట్రక్షన్స్ చేసేస్తారు. వాటిని మనం తొలగించలేని తర్వాత ఎన్ని కోర్టులకు వెళ్ళి, ట్రిబ్యునల్స్కి వెళ్ళినా కూడా అవి ఎంతకాలం జరుగుతుందనేది తెలియదు. సో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న సందర్భాన్ని మనం మాట్లాడుకున్నాం. గత వారం 10 రోజులు బట్టి 2 సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు తిరుమలకి సంబంధించిన ఒక విషయం వచ్చింది. విశాఖపట్నంలోనేమో ఏకంగా 1,89,000 కేజీల గోమాంసం. అంటే ప్రభుత్వం ఎంత నిద్రపోతోంది అనేది స్పష్టం అవుతుంది. ఎందుకంటే అసలు 1 కేజీ గోమాంసం తీసుకురావాలంటేనే ఎక్కడో ఒక దగ్గర నుంచి ఒక గోవుని తీసుకురావాలి, తరలించాలి, అక్కడికి వధశాలకు తరలించాలి. ఈ వధశాలలు అసలు పర్మిషన్ ఉన్న వధశాలలు ఎన్ని ఉన్నాయి? పర్మిషన్ లేని వధశాలలు చాలా, కొన్ని వందలు కనబడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వీటిని చేసేస్తున్నారు. మరి వాటి మీద ప్రభుత్వం ఎందుకని శ్రద్ధ పెట్టట్లేదు, కంట్రోల్ లేదు, వాటిని ఎందుకు మూసేయట్లేదు అనేది ఒక సమస్య. అంటే ఒక గోవుని తరలించాలంటేనే మధ్యలో కొన్ని రోడ్డు మీద మనం దాన్ని తీసుకెళ్లాలంటే హైవేల్లో వీటన్నిటిలో చెక్ పోస్టులు ఉంటాయి, పోలీసులు ఉంటారు, హైవే పోలీసులు ఉంటారు. ఇంతమందిని దాటుకుని అవన్నీ కూడా గోవధశాలకు చేరుతున్నాయి. ఆ గోవధశాలకు చేరిన తర్వాత అక్కడ చంపిన తర్వాత వాటిని ప్యాకింగ్ చేసి వాటిని మళ్ళీ ఇప్పుడు ఇలాంటి శీతల గడ్డంగుల్లో పెడుతున్నారు. ఈ శీతల గడ్డంగుల్లో తీసుకురావడానికి ఈ మధ్యలో అసలు ఈ గోమాంసం ఇలా ప్యాకింగ్లు చేసి తీసుకొస్తుంటే చూడవలసిన వ్యవస్థ, ఎంక్వైరీ చేయాల్సిన వ్యవస్థలు ఏం చేస్తున్నారు? అది లేదు. ఆ తర్వాత ఈ గిడ్డంగుల నుంచి వీటిని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఈ దేశంలోనే వీటిని అమ్ముతున్నారా, విదేశాలకు కూడా అమ్ముతున్నారా? ఏం జరుగుతోంది అనేది తెలియట్లేదు. అంటే టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లిప్తత అనేది దీంట్లో స్పష్టంగా కనిపిస్తోంది. పోలీస్ వ్యవస్థ టోటల్ గా వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తోంది. అంటే ఎందుకు సార్,
అంటే మెయిన్గా ఎందుకంటే గోవుని హిందువులు చాలా పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. గోవుని చాలా హిందువులకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా ఎవరైనా సరే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయంగా కూడా గోవు అనేది కూడా చాలాసార్లు విమర్శలకు దారితీసేటువంటి అంశంగా మారిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సరే, గత ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు వచ్చినాయి అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంట్లో బీజేపీ ఉంది. బీజేపీ అంటే ఖచ్చితంగా హిందుత్వానికి చాలా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసేటువంటి ఒక పార్టీ. సో అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇన్ని లక్షల కిలోలకు సంబంధించినటువంటి గోమాంసం దొరికిందంటే ప్రభుత్వానికి సంబంధించి తెలియకుండా అంత క్యారీ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు దీంట్లో ఇప్పుడు పెద్ద ఆరోపణలు ఏమొస్తున్నాయంటే, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి దీంట్లో హస్తం ఉంది, అతని అనుయాయులు ఇక్కడ నడుపుతున్నారు, లీజులు తీసుకుని నడుపుతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఓకే, మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని ఇలాంటి చేస్తూ ఉంటే, ఒకవేళ అది కనుక నిజం అయితే అసలు ముఖ్యమంత్రి ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఇది ఒక పెద్ద సమస్య. ఈ ప్రభుత్వంలో మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ ఇందులో ఒక పార్ట్నర్ గా ఉంది కూటమిలో. మేమే అసలు హిందుత్వానికి మొత్తం అందరూ మేము సెక్యూరిటీ ఇస్తాం, హిందుత్వం కోసమే మేము మాట్లాడతాం, హిందువుల కోసమే మేము అసలు మా పార్టీ పుట్టింది ఉన్నది అనేది మాట్లాడే భారతీయ జనతా పార్టీ ఈ అధికారంలో ఉన్న కూటమిలో ఇలాంటి 1,89,000 కేజీల గోమాంసం, ఒక కేజీ గోమాంసం దొరికితేనే అసలు భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద అవమానం కింద లెక్క. అలాంటిది 1,89,000 కేజీల గోమాంసం, ప్యాకేజీ గోమాంసం దొరికితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు ఈ రోజు దాకా స్టేట్మెంట్ ఇవ్వడే మాట్లాడే. ఎందుకని? విశాఖ జిల్లాకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అక్కడ, విష్ణుకుమార్ రాజు గారు. ఎవరు? విష్ణుకుమార్ రాజు గారు. విష్ణుకుమార్ రాజు గారు కాదు, ఇంకా చెప్తాను. ఇప్పుడు పక్క రాష్ట్రంలో పక్కన బండి సంజయ్ గారు తల మీద టోపీ పెట్టుకోవాలని, నేను తలకైనా తీసుకుంటా కానీ తల మీద ఆ టోపీ పెట్టుకోవాలని మాట్లాడుతున్నాడు. అంత హిందుత్వం కోసం నేను ఉంటున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు అక్కడ. అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇక్కడ ఉన్న నాయకులు ఎందుకని మాట్లాడరు? మీరు చెప్పిన విష్ణుకుమార్ రాజు గారు ఇదే విశాఖపట్నంలో ఉంటున్నారు. కోతవేటు దూరంలో ఇది జరిగింది. విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారా? మాట్లాడలా. ఇక దానికన్నా ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే విశాఖపట్నంలో ఉంటారు. ఆయన ఉండేది విశాఖపట్నంలో. ఆయన ఇంకా విష్ణుకుమార్ రాజు అంటే ఎక్కడ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు ఆయన. ఈయన అలా కాదు. మా మాధవ్ గారు అసలు ఆర్ఎస్ఎస్ లో పుట్టి పెరిగిన మనిషి. ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటివి అసలు గోవుని పూజించాలని చెప్తాయి, గోవు కోసం ఫైటింగ్లు చేస్తారు. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మాధవ్ గారు ఈ రోజు అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఆయన ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో సొంటియానంలో ఇది జరిగితే ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారా? మాట్లాడారా? ఎందుకని మాట్లాడట్లేదు? రాజకీయమే ముఖ్యమా? గోమాత కన్నా రాజకీయం ముఖ్యమా? గోమాత కన్నా అధికారం ముఖ్యమా అని ఈ రోజు హిందువులు ప్రశ్నిస్తుంటే ఎవరు సమాధానం చెప్తారు దీనికి? మీరు కూటమిలో ఉండే మామూలుగా మేము సేఫ్ గార్డ్ చేస్తా ఉన్న వాళ్ళు మీరు కూటమిలో ఉంటేనే ఎక్కడా లేని దేశంలో ఎక్కడా లేని విధంగా 1,89,000 కేజీలు ఒక్క స్టోరేజ్ లో దొరికినాయి. ఇలాంటి ఎన్ని స్టోరేజ్లు ఉన్నాయో. మరి దీని మీద మాట్లాడకపోతే ఎందుకు? మరి మేము హిందుత్వం కోసం ఉన్నామని చెప్పడం ఎందుకు? ఒక్క నాయకుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వకపోతే, అందులో మాధవ్ గారు లాంటి నాయకుడు అధ్యక్షుడిగా ఉన్న భారతీయ జనతా పార్టీ స్పందించకపోతే ఇంకెవరి నుంచి ఏం ఆశించగలం? రెండోది, నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే ప్రభుత్వంలో. మరి అలాంటి మొన్న కూడా ఒక సందర్భంలో లూలుకి సంబంధించి ప్రశ్నించారు మంత్రిమండలిలో. ఏంటి అక్కడ ప్యాకేజింగ్ అంటే ఏం చెప్తారు? గుంటూరు దగ్గర ఈ లూలు వాళ్ళు ఏదో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటున్నారు. అంటే ఏంటి, ఆవులను చంపి అక్కడ ప్రాసెసింగ్ చేస్తారా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. మరి అసలు మొదలే లేని దాని దగ్గర మీరు అంత మాట్లాడారు. 1,89,000 కేజీల ప్రాసెస్ ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది, ప్యాకేజింగ్ కూడా అయిపోయింది, ఎగుమతికి సిద్ధంగా ఉంది. మరి మీరు మాట్లాడరేంటి? మీరు మరి అన్కాంప్రమైజ్ సనాతని అని చెప్పి మీ మీద విశ్వాసం ఉంచిన హిందువుల పరిస్థితి ఏంటి ఈరోజు? అసలు మీరిద్దరు ఇలాంటి జరుగుతూ ఉంటే మీరిద్దరు అసలు అక్కడ కూటమిలో ఉండి ఏం చేస్తున్నారు? అసలు ప్రశ్నించకుండా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ కానీ, మాధవ్ గారు కానీ వీళ్ళందరూ ఉండి ఆ కూటమిలో ఉండి ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి ప్రశ్నించకపోతే గోమాత గురించి ఇంకా పట్టించుకునేది ఎవరు? గోరక్షకులందరి మీద కేసులు అవుతున్నాయి. వాళ్ళ మీద కేసులు అవుతుంటే ఎవరు మాట్లాడరు.
మొన్న పక్క రాష్ట్రంలో ఆఖరికి చంపేయడానికి కూడా సిద్ధమయ్యారు. గన్ ఫైరింగ్ కూడా జరిగింది గోరక్షకుల మీద. అక్కడ గోరక్షకుల మీద గన్ ఫైరింగ్ జరిగితే మొత్తం తెలంగాణ భారతీయ జనతా పార్టీ మొత్తం నాయకులందరూ వెళ్ళి అతన్ని పలకరించడానికి వెళ్ళారు. అవును, హిందూ సంఘాలు వెళ్ళారు కదా. ఇక్కడేమో 1,89,000 కేజీల గోమాంసం పట్టుబడితే కూడా ఒక్క నాయకుడు మాట్లాడరు. మరి ఇంకా ఎందుకు ఇక్కడ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి? ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి? కేవలం ఎమ్మెల్యేల పోస్టులు తీసుకోవడం, ఒక మంత్రి పోస్టులు తీసుకోవడం, దాన్ని ఎంజాయ్ చేయడం వరకేనా అని చెప్పి ఇప్పుడు హిందువులు అడిగితే దాంట్లో తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ మీరు అన్కాంప్రమైజ్ సనాతనిగా మీరు ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతుంటే మీరు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రయోజనం ఏంటి అని హిందువులు అడిగితే తప్పేంటి? అసలు మీరిద్దరు కూడా అసలు ప్రభుత్వంలో ఎందుకున్నారు అలాంటి కూటమిలో అని ఇప్పుడు హిందువులు అడుగుతుంటే తప్పేంటి? అసలు మీరిద్దరు పని చేస్తారా పని చేయరా? నిజంగా మీరు ఏదైతే చెప్పారో ఆ భావజాలంతో మీరు అక్కడ పని చేస్తారా పని చేయరా? పని చేయకపోతే కనుక ఓకే, మీరిద్దరు కూడా మాటలు చెప్పేవాళ్ళే తప్ప చేతలు చెప్పేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ అనుకుని హిందువులు మా కోసం మేము ఇంకొక 3వ పార్టీని పెట్టుకుంటాము, మేము మా కోసం మేమే పోరాడతాం, మా కోసం మేమే ఒక రాజకీయ పార్టీని పెట్టుకుంటాం అవసరం అయితే అని అడిగితే తప్పేంటి? ఒక పక్కన తిరుమలలో ఒక పక్కన దొరికింది. ఇప్పుడు అసలు ఇప్పుడు దీన్ని ఇప్పటిదాకా ఎందుకు సీజ్ చేయలేదండి పోలీసులు? తిరుమల సంగతి మళ్ళీ ఇంకా మాట్లాడదాం. అసలు ఇప్పటిదాకా పోలీసులు ఆ గోడౌన్ ఎందుకు సీజ్ చేయలేదు? శీతల గిడ్డంగి ఉంది కదా, దాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? కోల్డ్ స్టోరేజ్ ఎందుకు సీజ్ చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇందాకే నాకు ఒక మీడియా మిత్రులు చెప్తున్నారు, ఏంటండి దీని సంగతి ఏమైందని అడిగితే అబ్బో మేము చాలా బిజీగా ఉన్నామని చెప్తున్నారంట పోలీసులు. ఏంటి వాళ్ళ బిజీ ఏంటండి? అధికారులు వెనకాల పడి తిరగడం, రాజకీయ నాయకులు వెనకాల పడి తిరగడం ఏంటి వీళ్ళ బిజీ? 1,89,000 కేజీల గోమాంసం దొరికితే దానికన్నా వీళ్ళకి సీరియస్ ఇష్యూ ఏంటి? ఇక్కడ ఏమైనా హత్యలు జరిగిపోయినాయి, దోపిడీలు పరిగెట్టాలంటే మీరు ఏమైనా పరిగెట్టాలంటే దేనికి? మీరు ఇప్పుడు రేపు 13, 14, 15 తారీఖుల్లో ఏదో ఇక్కడ ఒక సమ్మిట్ పెడుతున్నారు, సిఎస్ఎస్ సమ్మిట్ పెడుతున్నారు. అంటే ఇలాంటి గోమాంసాలను తీసుకొచ్చి చంపే వాళ్ళకి చంపించి ఆ శీతల గిడ్డంగులు పెట్టే వాళ్ళని మీరు తీసుకురావడానికి ఆ బిజీలో ఉన్నారా ఏంటి? ఇలాంటి కంపెనీలు ఇంకా ఇంకో 10 కంపెనీలు తీసుకొచ్చి ఇంకా గోమాంసాన్ని ఇంకా ప్రాసెస్ చేసి విదేశాలకి ఎగుమతి చేసే కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమంలో ఈ పోలీసులంతా బిజీగా ఉన్నారా? సిఐ సమ్మిట్ కి ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు పోలీసులు? ఏంటి మీ బిజీ ఏంటి? ముందు దాన్ని అసలు సీజ్ చేయకుండా ఆ కేసు మీద దాని మీద ఒక ప్రకటన కనీసం జారీ చేయకుండా ఏంటి మీ బిజీ? కనీసం మీడియాలో కూడా ఎక్కడ రావట్లేదు కదా, పేపర్లో రాయలేదు, మీడియాలో రాయలేదు అసలు కనీసం. అంటే దీన్ని సైలెంట్ గా ఏమన్నా చేసే ప్రయత్నం జరుగుతుందా? అదే ఇప్పుడు అదే కదా ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా అని మాట్లాడాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రెసిడెంట్ కి ఉందా లేదా? ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ప్రెసిడెంట్. చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా? దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? లేదు, మా వాడికి ఏం సంబంధం లేదని చెప్పాలి కదా. అది చెప్పలేదు. లేదు, మా వాడికి సంబంధం ఉంది, మేము చర్యలు తీసుకుంటామని చెప్పాలి కదా. అది లేదు. అంటే ఏం చేస్తున్నారు మీరు? మీరు ఇక్కడ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తారంటే మేము నిజమే కావాలని నమ్ముతున్నాం. తీరా చూస్తే ఇలాంటి శీతల గిడ్డంగులు తీసుకొస్తారా మీరు? జంతు మాంసం శీతల గిడ్డంగులు, ఆవు మాంసం శీతల గిడ్డంగులు, ఇవే మీరు తీసుకొచ్చే వ్యాపారాలు? మాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఒకే ఒక్క దాంట్లో 1,89,000 కేజీలు అంటే ఇప్పుడు మాకు భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? అసలు దేంట్లో వాడుతున్నారో ఏంటో, దాని నుంచి ఏం చేస్తున్నారు అంటే కనీసం ఇప్పుడు అధికారులన్నా అన్ని గోవులను ఎక్కడికన్నా తరలిస్తున్నారన్నా తీసుకెళ్తున్నారన్నా బేసిక్ ఒక చెక్ పోస్టుల్లో ఇలాంటివన్నీ ఉంటాయి, ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటని ఇన్ఫర్మేషన్ అన్న గ్యాదర్ చేస్తారు. అన్ని లక్షల కిలోలకు సంబంధించినటువంటి ఆ మాంసం అక్కడ దొరికినంటే మరి కనీసం అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు కూడా పట్టించుకోకుండా వాటి మీద రైడ్లు చేయకుండా ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు? ఖచ్చితంగా అది మనకి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, దీంట్లో పోలీస్ వ్యవస్థ పూర్తి వైఫల్యం ఉంది. నేను డిమాండ్ చేస్తున్నా, స్థానికంగా ఉన్న డిఎస్పీ ఎవరైతే ఉంటారో ఆయన ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. అలాగే ఎస్పీ, ఎందుకంటే చిన్న విషయం కాదండి, ఏదో ఒక ఆవు 2 ఆవులకు సంబంధించిన విషయం అయితే ఏదో పొరపాటు జరిగిపోయింది అక్కడి నుంచి తప్పించుకుంది అనుకోవచ్చు, ఎవరి కళ్ళు తప్పు వచ్చేసింది అనుకోవచ్చు. 1,89,000 కేజీలు అంటే చిన్న విషయం కాదు. స్థానికంగా ఉన్న ఎస్పీ ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఎస్పీని ఇమ్మీడియట్ గా ఈ విషయంలో ప్రశ్నించాలి. సరైన సమాధానం ఎస్పీ నుంచి కనుక సరైన నివేదిక రాకపోతే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ 2 ఇమ్మీడియట్ గా చెయ్యాలి. అక్కడ ముందు ఏదైతే స్టోరేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్ గా పర్మనెంట్ గా సీజ్ చేయాలి.
ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి, డిఎస్పీని సస్పెండ్ చేయాలి. ఓకే. ఇంత తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం హిందూ సమాజం ఖచ్చితంగా మీరు నిర్లిప్తంగా ఉన్నారని మేము భావించాల్సి వస్తుంది. ఇందులో కూటమిలో ప్రభుత్వంగా పార్ట్నర్లుగా ఉన్న భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన ఇద్దరికి కూడా సీరియస్నెస్ లేదు హిందువుల మీద అని భావించాల్సి వస్తుంది. ఓకే. సరే, ఏంటి తిరుమల అప్పటిదాకా సార్ ఇంకొక ఇష్యూ ఏంటంటే సార్, తిరుమలలో ఇటీవల కొన్ని ఘటనలు ప్రతిసారి కూడా కలిచివేస్తూ ఉన్నాయి. మళ్ళీ నిన్న ఒక వీడియో బయటకు వస్తూ వచ్చింది. అక్కడ పనిచేసేటువంటి కొంతమంది కార్మికులు వాళ్ళంతా కూడా మాంసాహారాన్ని తినేటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సరే, మిగతా వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చేశారంటే అది మనం తప్పుగా భావిస్తాం, అపచారం అని చెప్పేసి అంటాం. అలాంటిది అక్కడ పనిచేసేటువంటి వాళ్ళే మాంసాహారాన్ని పైకి తీసుకొచ్చి ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించిన అక్కడే ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లోనే తింటున్నారనేటువంటి ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. అంటే తిరుమల దేవుడి మీద భక్తి లేని వాళ్ళందరూ అక్కడ పనిచేస్తారు. ఇది అసలు టీటీడీ చట్టానికి వ్యతిరేకం. టీటీడీలో అసలు ఉద్యోగస్తులు అనే వాళ్ళు ఉండరు, అందరూ సేవకులు మాత్రమే ఉంటారు. టీటీడీ చట్టం ప్రకారం ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలు ఇలాంటివన్నీ ఏమి ఉండకూడదు. కేవలం అక్కడ అందరూ సేవకులు మాత్రమే. సో అంటే దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. ఆ భక్తి ఉన్న వాళ్ళు కానీ, ఆ విశ్వాసం ఉన్న వాళ్ళు కాని వాళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళని ఇలాంటి వాళ్ళు పనిచేస్తున్నారంటే అసలు అక్కడ అలాంటి వాళ్ళని పెట్టుకున్న వ్యవస్థ ఎవరు? వాళ్ళిద్దరు ఎవరో అక్కడ ఒకళ్ళిద్దరు దొరికారని వాళ్ళని సస్పెండ్ చేశారు, ఓకే. కానీ నిఘా వైఫల్యం అక్కడ టోటల్ గా టీటీడీ విజిలెన్స్ వైఫల్యం అనేది అడుగడుగునా కనబడుతుంది, అనేక సందర్భాల్లో కనబడుతుంది. టీటీడీ విజిలెన్స్ మీద చర్యలు ఎక్కడా కనిపించట్లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ ఏం జరిగినా టీటీడీలో ఆ టైంకి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు తప్ప టీటీడీ విజిలెన్స్ ని ప్రక్షాళన చేసే కార్యక్రమం జరగట్లేదు. టీటీడీ విజిలెన్స్ ని ప్రక్షాళన చేసే కార్యక్రమం జరగట్లేదు కాబట్టి నిన్న మాంసాహారం దొరికింది, ఆ మెట్ల మీద వాళ్ళు భోజనం చేస్తూ కనబడ్డారు, అదేదో వీడియోలు వచ్చినాయి కాబట్టి దొరికింది. మందు దొరుకుతోంది, కొన్ని చోట్ల మందు దొరుకుతోంది, కొన్ని చోట్ల మాంసం దొరుకుతోంది. ఇట్లా ఆల్రెడీ తాగేసి కొట్టుకుంటున్న వాళ్ళు కనబడుతున్నారు తిరుమలలో. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు అసలు విజిలెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మొన్న కూడా నేను ఒక సందర్భంలో వెళ్తున్నప్పుడు ఒక తాగేసిన వ్యక్తి, ఆల్రెడీ తిరుపతిలో తాగిన వ్యక్తి బస్సు ఎక్కాడు. అతను తిరుమలకి వెళ్ళి ఆ తర్వాత అక్కడ గొడవ పడతాడు. అక్కడ అప్రతిష్ట ఎవరికి? అలాంటి వాళ్ళని ఆపాల్సిన బాధ్యత విజిలెన్స్ ఉందా లేదా? మీరు టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఎక్కడైతే అక్కడ టోల్ గేట్ ఉందో, అలిపిరి టోల్ గేట్ ఉందో, అక్కడ ఈ మాంసాహారం ఇలాంటివన్నీ రాకుండా చెక్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ మెటల్ మార్గంలో చెక్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు జరుగుతున్న పొరపాటు ఏంటంటే, మొన్న నేను గమనించిన పొరపాటు ఏంటంటే, మామూలుగా వెళ్తున్న వాళ్ళందరికీ అక్కడ అలిపిరి టోల్ గేట్ దగ్గర మామూలుగా సెక్యూరిటీ చెక్ మామూలుగా చెకింగ్ చేస్తున్నారు. ఏమన్నా పేలుడు పదార్థాలు లాంటివి ఏమన్నా ఉన్నాయో అవి చెక్ చేస్తున్నారు తప్ప, ఆ మెటల్ డిటెక్టర్ తోటి చెక్ చేస్తున్నారు తప్ప, ఆ వచ్చిన వాడు తాగేసి ఉన్నాడా లేదా అని తెలియట్లా. అక్కడ మీరు ఖచ్చితంగా ఈ బ్రీత్ అనలైజర్ ని కూడా ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది. నేను మొన్న స్వయంగా గమనించిన విషయం ఇది. సో కాబట్టి ఏంటంటే బ్రీత్ అనలైజర్ పెట్టకపోతే తిరుపతిలో తాగేసి వచ్చి, అంటే వీళ్ళందరూ ఉద్యోగస్తులే, తిరుమలలో పనిచేసే ఉద్యోగస్తులు, కింద తిరుపతిలో తాగేసి పైకి వస్తున్నారు, పైనేమో ఆ తర్వాత మందు ఎక్కిపోయి రోడ్ల మీద గలాటాలు గోళ్ళు, ఇదంతా కూడా శ్రీవారికి అవమానం. ఇదంతా కూడా ఉద్యోగుల్లో కూడా ఉన్నారు అలాంటిది. ఉద్యోగులకి సంబంధించి అట్లాంటి జరుగుతుందా నిజంగా తిరుమలలో? అంటే అతను ఎవరనేది నేను ఐడెంటిఫై చేయను, నేను చెక్ చేయను కదా. కామన్ గా ఎవరో ఒక పర్సన్ వచ్చారు, ఉద్యోగులు అయితే కాదు, ఎవరనేది తెలియదు. అసలు మీరు తిరుపతిలో తిరుమల వెళ్లే బస్సులో తాగేసిన ఉన్న వ్యక్తిని ఎలా ఎక్కిచ్చారు? అలిపిరి టోల్ గేట్ దాటడానికి వెళ్ళేది కదా అలాంటి వాళ్ళు, మీరు ఎలా ఎక్కిచ్చారు? కాబట్టి ఏంటంటే బ్రీత్ అనలైజర్ టెస్ట్లు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇటు అక్కడ ఏదైతే అలిపిరి టోల్ గేట్ దగ్గర, అట్ ది సేమ్ టైం మెట్ల మార్గం దగ్గర అంటే అసలు తాగేసి అన్ని మెట్లు ఎక్కే క్వశ్చన్ ఉండదు కాబట్టి అక్కడ కనీసం చేయాలి. అక్కడ మన అలిపిరి టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా చేయాలి. ఇది కాకుండా కూడా విజిలెన్స్ లో అనేకమైన వాళ్ళంతా చెక్ చేస్తున్నప్పుడు కూడా ఇవన్నీ వస్తున్నాయంటే, నాకు అక్కడ చెప్పిన వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఆ జీపుల్లో వెళ్లే వ్యవస్థ ఏదైతే ఉందో ఆ జీపుల్లో సీట్లు కింద పెట్టుకుని వెళ్తున్నారు అనేది. అసలు ప్రైవేట్ జీపులు ఎందుకు అలౌ చేస్తున్నారు మీరు?
ఇంకొక 100 బస్సులు పెట్టండి. అంటే అక్కడ వ్యాపారం వాళ్ళకు కూడా జీవనోపాధి కోసం సరే వాటిని చేయాలి కానీ జీవనోపాధి కాదు. వాళ్ళు మొన్న భక్తుల్ని కొట్టారు, అక్కడ తిరుపతిలో భక్తుల్ని కొట్టారు ఈ జీపు డ్రైవర్లు. ఓకే. అదొక పెద్ద దందా. అది తిరుపతిలో ఇది ఒక పెద్ద దందా. జీపుల వ్యాపారం అనేది, జీపులు రన్ చేయడం అనేది ఒక పెద్ద దందా. జీపులు పైనకి కార్లు, రెంటెడ్ కార్లు, ఇదంతా పెద్ద దందా. తిరుమలని ఒక పవిత్ర క్షేత్రంగా ఉంచాలనుకుంటే మీరు పూర్తి స్థాయిలో బస్సులు పెట్టండి. ఇంకా అందులో ఎక్కాల్సిన అవసరం లేకుండా అందులో ఎందుకు ఎక్కాల్సి వస్తుంది? మీరు 100 రూపాయలు తీసుకెళ్తున్నారు ఏసీ బస్సు, మీరు 100 రూపాయలు తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కడు 300 400 ఇచ్చి జీప్ ఎందుకు ఎక్కుతున్నారు అంటే ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. వీటిని మనం చూసుకోకపోబట్టి ఈ దందాలు ఎక్కువైపోయి ఇక్కడ వాళ్ళని సరిగా మీరు చెక్ చేయకపోబట్టి ఈ మాంసం గాని మద్యం గాని పైదాకా వస్తున్నాయి. ఆల్రెడీ ఒక ముస్లిం వ్యక్తి అక్కడ టోల్ గేట్ ని కొట్టుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపోతే తిరుమల పైదాకా వెళ్ళేదాకా ఆపలేకపోయారు అతన్ని. అంటే విజిలెన్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ఎంత నిర్లిప్తంగా ఉంది. సో విజిలెన్స్ ని పూర్తి స్థాయిలో పైనుంచి కింద దాకా ప్రక్షాళన చేస్తేనే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. సో విజిలెన్స్ మీద దృష్టి పెట్టాలి. టోటల్ గా ఈ మొత్తానికి కారణం ఏంటంటే విజిలెన్స్ ల్యాబ్స్. సో వీళ్ళ మీద తాత్కాలికంగా చర్యలు తీసుకోవడం కాదు, విజిలెన్స్ ని కనుక పటిష్టం చేస్తే ఇలాంటివన్నీ జరిగే అవకాశమే లేదు. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని తప్పిదాలు జరుగుతున్నా కూడా మరి నిర్ణయాలు తీసుకోకపోతే ఇంకోటి ఈ వైజాగ్లో జరిగినటువంటి గోమాంసానికి సంబంధించి మాత్రం చాలా పెద్ద ఇష్యూ. మరి దాన్ని ఖండించాల్సిన బాధ్యత పార్టీలకు ఉంటుంది. దాంతోపాటు వెనకాల ఎవరున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ మాంసాన్ని దేంట్లో వాడుతున్నారు, దేనికోసం అసలు అంత మాంసాన్ని గోవధ చేశారు. ఇంత నిర్లిప్తంగా ఉన్నారంటే వెనకాల నుంచి పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయని అర్థం. ఇది ఎవరు చెప్పక్కర్లా, అందరికి అర్థమైపోయే విషయం. అసలు పొలిటికల్ ప్రెజర్ పెడుతున్నది ఎవరు? కేవలం మనకి బయటికి వస్తున్న ఒక ఆరోపణ ప్రకారం ఒక ఎమ్మెల్యేనేనా, తెలుగుదేశం ఎమ్మెల్యేనేనా? దీంట్లో ఇంకా పెద్ద స్థాయి వ్యక్తులుండి పోలీసులు పనిచేయనివ్వట్లేదా? ఇది బయటపడాలి. సో ఇది చాలా తీవ్రమైన విషయం అండి. ఇది చిన్న విషయం కాదు. దీని పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటేనే తప్ప అన్ని వేల కేజీల మాంసం అనేది ఒక చోటకి చేరదు. సో ఇన్ని కేజీల మాంసం అంటే అది స్థానికంగా ఉపయోగించడానికి అయితే ఖచ్చితంగా కాదు. అంటే అది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? వేరే రాష్ట్రాలకా, వేరే దేశాలకా? అంటే చాలా రోజుల నుంచి జరుగుతోంది. వేరే రాష్ట్రాలకు వెళ్ళాలన్నా దీని చెక్ పోస్టులు దాటాలి, వేరే దేశానికి వెళ్ళాలన్నా కూడా మనకి పోర్ట్ లో అలాంటి చెకింగ్లన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఇన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారంటే దీని వెనకాల చాలా పెద్ద శక్తులు ఉన్నాయి. ఆ పెద్ద శక్తుల్ని బయట పెట్టాలి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ రెండు కూడా చాలా సీరియస్ గా దీని మీద రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే హిందువులుగా ఇంకా మేము చాలా సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుందని మాత్రం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైట్ చూద్దాం మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా ఎక్కడి నుంచి అయినా చర్యలు తీసుకుంటుందా లేదనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్ గారు. ఇది శ్రీరామ్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. వీడియో చేద్దాం.